న్యూస్ మేడ్చల్ జిల్లాలో ఫేక్ ఐఏఎస్ కమ్ డాక్టర్ను బాచ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ సైట్లో తాను ఐఏఎస్ అని ఇంతకాలం నమ్మించాడు సందీప్. 6 ఏళ్ల తర్వాత అసలు భాగోతం బయటపడింది. వివిధ కారణాలు చెప్పి భార్య దగ్గర నుంచి 2 కోట్లు వసూలు చేశాడు. 2018లో నకిలీ ఐఏఎస్తో బాధితురాలికి వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. 2016 బ్యాచ్ కర్ణాటక క్యాడర్కు చెందిన ఐఏఎస్గా చలామణి అయ్యాడు. తనకి ఐఏఎస్ ఇష్టం లేదని రేడియాలజీ ఎండీగా చేస్తానని భార్యను నమ్మించాడు. వైద్యం ద్వారా 40 కోట్లు వచ్చిందని, ఐటీ అధికారులు తన ఖాతా ఫ్రీజ్ చేశారని నమ్మించాడు. తన బ్యాంక్ ఖాతా రిలీజ్ అవ్వాలంటే 2 కోట్లు చెల్లించాలని భార్య దగ్గరే డబ్బులు తీసుకున్నాడు. అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు నకిలీ ఐఏఎస్ను అరెస్ట్ చేశారు. సందీప్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెబుతున్న కూకట్పల్లి ఏసీపీతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. నకిలీ ఐఏఎస్ పేరుతో మ్యాట్రిమోనీ సైట్లో రిజిస్టర్ చేసుకున్న ఒక యువకుడు ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా భార్యను మోసం చేస్తూ తను ఒక నకిలీ డాక్టర్ అవతారం ఎత్తాడు. ఆ తర్వాత భార్య నుంచి 2 కోట్ల రూపాయల వరకు దండుకున్నాడు. లేట్గా గుర్తించినటువంటి భార్య భర్త పైన కంప్లైంట్ చేసింది. ఆ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు కనుక్కుందాం. మనతో ఏసీపీ ఉన్నారు. ఒక యువకుడు నకిలీ ఐఏఎస్ పేరుతో నకిలీ డాక్టర్ పేరుతో మోసం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నల్లమొద్దు సందీప్ కుమార్ అని చెప్పి 6 ఇయర్స్ క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. అతను ప్రొఫైల్లో మెటీరియల్ పెట్టిండు. ఆయన ప్రొఫైల్లో ఐఏఎస్ క్వాలిఫై అయినా ఐఏఎస్ జాబ్ వస్తుందని చెప్పి ప్లస్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో చేసిన అని చెప్పేసి ఆడ ఊర్లో పబ్లిక్ను నమ్మించిండు. ఈమెను నమ్మించి మ్యాట్రిమోనియాలో ప్రొఫైల్లో పెడితే వీళ్ళు మ్యాట్రిమోనియాలో చూసి ఈయన సంబంధం చేసుకున్నారు. సడన్గా ఒకరోజు 40 కోట్లు ఉన్నాయి నా లాకర్లో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, సీజ్ అయినాయి, మనం 2 కోట్లు కడితే అవి రిలీజ్ అవుతాయి అని చెప్పి భార్యతోనే చెప్పి భార్యను ఎక్కడైనా డబ్బులు తెచ్చేయమన్నాడు. భార్య అక్కడిక్కడ అప్పు చేసి 2 కోట్లు కట్టిన తర్వాత ఒకరోజు ఆమెకు అనుమానం వచ్చి చూస్తే ఫేక్ అని తెలిసింది. ఇమీడియట్గా బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా అతన్ని రాత్రి పట్టుకొని వచ్చి రిమాండ్ చేయడం జరిగింది. పెళ్లి జరిగిన కొత్తలో కూడా ఎలాంటి అనుమానం రాలేదు సార్. జనరల్గా ఐఏఎస్ అన్నప్పుడు తనకు ఒక ప్రభుత్వ వెహికల్ ఇస్తూ ఉంటారు, రెగ్యులర్గా మీటింగ్స్ కానీ కాస్త తిరగాల్సి ఉంటుంది. అంటే ఎలా నమ్మించుతూ వచ్చాడు సార్ భార్యను? ఈయనది ఖమ్మం దగ్గర రాజలింగాల విలేజు, అమ్మాయిదేమో లోకల్ ఇక్కడనే ప్రశాంత్ నగర్లో ఉంటుంది. ఈ మ్యారేజ్ చేసుకోవడానికి కారణము ప్రొఫైల్ పెట్టిన తర్వాత ఊర్లో కూడా నమ్మించి సత్కారం అయినట్టు చేసుకున్నాడు. ఊర్లో అందరూ ఐఏఎస్ అయ్యిండు అని చెప్పి ఊర్లో నమ్మించి సత్కారం చేసిండు. అది చూసి వీళ్ళు మోసపోయారు. సీక్రెట్ మిషన్లో ఉన్న ఐఏఎస్గా కాబట్టి నాకు బండి అవి ఇయ్యరు. తర్వాత మళ్ళీ డాక్టర్ వచ్చింది, డాక్టర్ చేస్తున్నా అంటే ఆమెకు అనుమానం వచ్చింది కానీ రివీల్ కాలేదు. తర్వాత ఆమెను నమ్మించి 40 కోట్లు నా అకౌంట్లో సీజ్ అయిపోయినాయి, లాకర్లో, బ్యాంక్ లాకర్లో ఉంది, అవి కడితే మనకు పైసలు వస్తాయి, 2 కోట్లు కట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చి అని చెప్పి భార్యను ఒత్తిడి చేసిండు. భార్య తెచ్చి ఇచ్చిన తర్వాత కట్టిన తర్వాత ఏమైందని అడుగుతుంటే సమాధానం లేదు, తప్పించుకొని తిరుగుతుండు. దాని మీద అనుమానం వచ్చి అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మనం 420, 406, 498A, 468, 471 రెడ్ విత్ 34 IPC కింద కేసు. ఇది జరిగి 6 ఇయర్స్ అవుతుందమ్మా. మ్యారేజ్ జరిగి 6 ఇయర్స్లో ఎలాంటి అనుమానం రాకుండా మేనేజ్ చేసిండు. సో సందీప్ అనే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి 2016లోనే తన వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందు మ్యాట్రిమోనీ సైట్లో కూడా తను ఐఏఎస్ అంటూ మ్యాట్రిమోనీ సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. అంతేకాకుండా తన గ్రామంలో కూడా తనకు ఐఏఎస్ వచ్చింది అని చెప్పి, ఐఏఎస్ క్వాలిఫై అయ్యాను అని చెప్పి కూడా తను సన్మానం చేయించుకున్నట్లు